హెయిర్ డై కంటిన్యూస్గా అప్లై చేసుకుంటే కొంతమందికి 3 మంత్స్ అవ్వచ్చు, 6 మంత్స్ అవ్వచ్చు, ఈవెన్ 1 to 2 years అవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మేము దీన్నే మా మెడికల్ టర్మినాలజీలో డిలేడ్ హైపర్ సెన్సిటివిటీ అంటాం. దాని నుంచి పిగ్మెంటేషన్ అన్నది డెవలప్ అవుతోంది. పిగ్మెంటేషన్ అంటే మనకి ఫేస్ మీద కానీ, నెక్ మీద కానీ, లేదు అంటే చీక్స్ మీద కూడా కొంచెం బ్రౌనిష్ పిగ్మెంటేషన్ వస్తుంది. అప్పుడు మీరు డెర్మటాలజిస్ట్ దగ్గరికి వేరే ప్రాబ్లం గురించి వెళ్ళినప్పుడు కొన్నిసార్లు మీకు మీ డాక్టర్ అడుగుతుంటారు, ఎందుకు మీకు ఫేస్ మీద పిగ్మెంటేషన్ వస్తుంది, మీరేమన్నా హెయిర్ డై వాడుతున్నారా? అప్పుడు మీరు రియలైజ్ అవుతారు, అవును నేను హెయిర్ డై వాడుతున్నాను డాక్టర్, ఇప్పుడు ఏం చేయాలి అని చెప్పి. మా డర్మటాలజిస్ట్లు అయితే సజెస్ట్ చేస్తారు, రొటీన్ గా మార్కెట్ లో దొరికే ఈ హెయిర్ డైస్ వాడకుండా కొన్ని మెడికేటెడ్ మనకి హెయిర్ డైస్ దొరుకుతాయి. అంటే దోస్ ఆర్ అమోనియా ఫ్రీ అండ్ పీపీడీ ఫ్రీ. అలాంటి హెయిర్ డైస్ వాడడం వల్ల మనం లాంగ్ టర్మ్ లో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ రాకుండా హ్యాపీగా హెయిర్ కలర్ ని యూజ్ చేసుకొని మన హెయిర్ ని కూడా నార్మల్ కలర్ కి తెచ్చుకోవచ్చు.